గూగుల్ ఇన్పుట్ టూల్స్ అనేటువంటి వెబ్సైట్లోకి నేను ఇది క్లోజ్ చేద్దాం. ఇందులోకి రీడైరెక్ట్ అవుతాను. అండ్ ఇందులో మీరు డ్రాప్ డౌన్ సెలెక్ట్ చేసిన తర్వాత తెలుగు టైపింగ్ చేయాలి కాబట్టి యూ నీడ్ టు సెలెక్ట్ దిస్ వన్, తెలుగు ఆప్షన్. ఇక్కడ చూస్తారా మీరు టైప్ చేసిన తర్వాత మీరు వాట్సాప్ లాంగ్వేజ్లో మనము టైప్ చేస్తాం కదా చాటింగ్లో, ఇంగ్లీష్లో టైప్ చేస్తాం తెలుగు కూడా. సో ఇన్ దట్ సిమిలర్ ఫార్మాట్ మీరు అలాగా టైప్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూడండి, నేను ఆల్రెడీ టైప్ చేసుకొని పెట్టుకున్నాను సో దట్ టైం వేస్ట్ అవ్వకుండా. సో క్యాన్ కాపీ దిస్ వన్. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ చాట్ జీపీటీలోకి వెళ్తాను. సో ఏం చేస్తానంటే ఇక్కడ పేస్ట్ చేస్తాం. కాంటెంట్ని పేస్ట్ చేసిన తర్వాత ఇమేజ్ అయితే జనరేట్ అవుతుంది, కానీ పర్ఫెక్ట్ సింక్లో కాన్సెప్ట్ వైజ్గా జనరేట్ అవుతుందా లేదా అనేది చూద్దాం. వెబ్సైట్ క్యాన్ సీ హియర్. సో అమేజింగ్ పోస్టర్ అయితే జనరేట్ అయ్యింది. సో క్లిక్ చేసిన తర్వాత ఓపెన్ ఇన్ ద న్యూ ఇమేజ్. సో నేను యాక్చువల్గా ఏం చేస్తానంటే క్యాన్వా ఓపెన్ చేసుకొని, క్యాన్వా ప్రో వర్షన్ అయితే ఉండాలి మీకు, అండ్ పేస్ట్ హియర్. పేస్ట్ చేసి సింపుల్గా మీరు డ్రాగ్ చేసుకోవచ్చు ఇలాగా. కెన్ చేంజ్ ద కలర్ హియర్ ఆల్సో. సో నాకైతే ఈ కలరే బెస్ట్ అనిపించింది. ద పోస్టర్ ఈజ్ బీన్ రెడీ. రైట్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ లేయర్స్ వస్తున్నాయి. లేయర్స్లో షో లేయర్స్ క్లిక్ చేస్తే ఈ లేయర్ యాక్చువల్ ఇక్కడ ఉంది, దీన్ని ఇక్కడ కిందకి జరుపుకోండి. సో ఇది నేను టైటిల్ కింద చేసుకున్నాను. సో దీన్ని నేను ఇక్కడ తీసుకెళ్ళి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి ఇది సింపుల్గా మీరు డ్రాగ్ చేసుకోవచ్చు. అండ్ హియర్ ఇది క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ అడ్వాన్స్ సెట్టింగ్స్ ఉంది కదా, టెక్స్ట్, ఇందులో లైన్ స్పేసింగ్ కొంచెం ఇంక్రీజ్ చేసుకోండి లైట్గా. సో దట్స్ ఇట్. సో ఇలాగా మీరు పోస్టర్ క్రియేషన్ వరకు చేయాల్సి ఉంటుంది.